వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ మరణాన్ని జగన్మోహన్ రెడ్డి మరోసారి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవునని చెప్పాలి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి దీన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకున్నారు ఆయన తన పార్టీ పెట్టిన దగ్గర నుంచి. ఇప్పుడు మరోసారి ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఇదే సెంటిమెంట్ను ఇదే అస్త్రాన్ని జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే గతానికంటే భిన్నంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ కొంతమంది మంత్రులు కానీ వైఎస్ మరణానికి సంబంధించి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ని అయితే తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇక్కడే ఆ మాటలు విన్న ప్రజలంతా కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో ఒక డైలమాలో ఒక ఆశ్చర్యంలో పడుతూ ఉన్నారు. తన తండ్రి మరణాన్ని కూడా సొంత ప్రయోజనాలకి జగన్మోహన్ రెడ్డి వాడుకుంటాడనే విమర్శ ప్రతిపక్షాల వైపు నుంచి ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఎందుకంటే వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2009లో కొద్ది రోజులకి ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అయితే వైఎస్ అప్పుడు ఆయన బేగంపేట ఇప్పుడు ప్రగతి భవన్లోనే అప్పుడు వైఎస్ నివాసం ఉండేది క్యాంప్ ఆఫీస్. సో ఆయన శవాన్ని అక్కడ పెట్టుకునే భౌతికాయాన్ని ప్రజారాజ్యం కోసం ఎమ్మెల్యేలంతా కూడా ఆ పార్టీ మద్దతు కోసం చిరంజీవి ఇంటికి కొంతమంది వెళ్ళడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే జరిగింది అనేది అప్పటి నుంచి టీడీపీ లాంటి పార్టీలు చేస్తున్న విమర్శ. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక వైఎస్ అనే సెంటిమెంట్ పేరుతో ఆయన ఒక పార్టీని పెట్టారు. కాంగ్రెస్ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వని కారణంగా ఆ పార్టీ జెండాలో కూడా తన తండ్రి పేరు ఉండే విధంగా చూసుకున్నారు. ఇక అంతేకాదు వైఎస్ చనిపోయిన ఆ మరుసటి రోజే అటు జూపూడి ప్రభాకర్ రావు లాంటి నేతలు, అంబటి రాంబాబు లాంటి నేతలు చాలా సెన్సేషనల్ కామెంట్ చేశారు మీడియా ముందు వచ్చి కూడా. వైఎస్ మరణం మీద మాకు అనుమానాలు ఉన్నాయంటూ అటు చంద్రబాబు నాయుడు మీద అనుమానాలు వ్యక్తం చేశారు, అప్పుడు రిలయన్స్ సంస్థ మీద కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అప్పుడు కాంగ్రెస్ అభిమానులు కొంతమంది సాలిడ్ అభిమానులు రిలయన్స్ సంస్థలపై దాడులు చేశారు. వాళ్ళ మీద కేసులు కూడా ఫైల్ అయినాయి. మొన్నటి దాకా వాళ్ళు చాలామంది ఆ కేసులను కూడా వంశీచంద్ర రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్ అప్పట్లో. అలాంటి వాళ్ళు మొన్నటి దాకా ఆ కేసులు కూడా ఎదుర్కొంటూ వచ్చారు. కానీ 2014 ఎన్నికల దాకా అదే సెంటిమెంట్తో అటు విజయమ్మ కానీ షర్మిల కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రచారం చేస్తూ వచ్చారు. దాని మీద సిబిఐ ఎంక్వైరీ మొదలుకొని అనేక కీలక డిమాండ్లు చేస్తూ వచ్చారు. ఇక 14 ఎన్నికల జగన్మోహన్ రెడ్డి 14 ఎన్నికల్లో పాదయాత్రతో పాటు ప్రచారంలో కూడా చాలాసార్లు తన తండ్రి మరణాన్ని వాడుకునే ప్రయత్నం అయితే జరిగింది వైసీపీ వైపు నుంచి. ఇక 19 వచ్చేటప్పటికి అదే స్థాయిలో ఆయన అటు అసెంబ్లీలో కానీ అటు ఎన్నికల ప్రచారంలో కానీ తన తండ్రి మరణం మీద అనుమానాలు ఉన్నాయంటూనే తన తండ్రిని చంపేశారు, తన బాబాయ్ వివేకాన్ని కూడా చంపేశారు అంటూ టీడీపీ వైపే అన్ని వేళ్లు చూపించేలా ఎన్నోసార్లు మాట్లాడారు. ఇది ఒక సెంటిమెంట్ అస్త్రంగా తన తండ్రి మరణాన్ని కానీ తన బాబాయ్ హత్యని కానీ జగన్మోహన్ రెడ్డి జనంలోకి తీసుకెళ్లారు. సో జగన్మోహన్ రెడ్డి మాటలకు జనం కూడా ఫిదా అయ్యారు. నిజంగానే ఆ స్థాయిలో సాలిడారిటీ చూపించారు ఆయన మీద. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి వన్ సైడ్ మెజారిటీతో గెలవడం జరిగింది. అయితే గెలిచిన తర్వాత వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో సిబిఐ ఎంక్వైరీ అడిగిన జగన్మోహన్ రెడ్డి దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇక తన తండ్రి మరణంలో అనుమానాలు ఉన్నాయనే అంశాన్ని పూర్తిగా తన సీఎం అయ్యాక పక్కన పెట్టేశారు. అదే రిలయన్స్కి చెందిన అదే అంబానీకి క్లోజ్ అయిన పరిమళనత్వానికి తీసుకొచ్చి రాజ్యసభ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అంటే తన తండ్రి మరణంలో ఎలాంటి అనుమానాలు తనకు లేవంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్లయింది. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తీరా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరోసారి వైఎస్ సెంటిమెంట్ వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లోని ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వస్తున్న నారాయణ స్వామి లాంటి వాళ్ళు తాజాగా ఆయన వైఎస్ మరణంలో మాకు అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా మరోసారి బాంబు పేల్చారు. సో అటు కాంగ్రెస్ నేతలంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, తెలంగాణ నేతలు అంటూ కూడా మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన మీద తెలంగాణలో కేసు కూడా ఫైల్ అయింది. ఇక పదే పదే తాను అన్న మాటలను ఎండార్స్ చేస్తూ కూడా సోనియా గాంధీ లాంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది వైఎస్ మరణంలో అంటూ కొన్ని డెరిగేటరీ కామెంట్స్ కూడా ఆయన చేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఆయన మీద కేసు ఫైల్ అయింది. కేసు ఫైల్ అయినా ఎక్కడ వెనక్కి తగ్గకుండా నారాయణ స్వామి లాంటి నేతలు ఈరోజు మాట్లాడుతున్న తీరైతే మాత్రం ఆయన వెనుక జగన్మోహన్ రెడ్డి ఉండే మాట్లాడిస్తున్నారా అంటున్నారు. ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో ఈ వాయిస్ని వినిపించే ప్రయత్నం చేసినట్లయితే మరోసారి ఆ సెంటిమెంట్ తనకు వర్కౌట్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ వస్తున్నారు. అయితే ఇక్కడే నానా ఆవు పులి కథను చాలామంది గుర్తు చేసుకుంటూ వస్తున్నారు. సో అదే కథను ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి రిపీట్ చేస్తే ఆ సెంటిమెంట్ ఎంతవరకు జనం నమ్మే అవకాశం ఉందనేది అయితే ఒక చర్చ ప్రతిపక్షాల వైపు నుంచి. 2014 కంటే ముందు ఉప ఎన్నికల్లో అదే సెంటిమెంట్, 14 ఎన్నికల్లో అదే సెంటిమెంట్, 19 ఎన్నికల్లో అదే సెంటిమెంట్. సో ఆ సెంటిమెంట్ మరోసారి ఇప్పుడు 2024లో ఎంతవరకు జనం నమ్మే అవకాశం ఉందనేది అయితే మరొక చర్చ. మరి తీరా ఎన్నికలు గుర్తొచ్చిన సమయంలో మాత్రమే, ఎన్నికలు వచ్చిన సమయంలో మాత్రమే జగన్మోహన్ రెడ్డికి తన తండ్రి మరణం గుర్తొస్తుంది అనేది కూడా ఒక విమర్శ. మరి ఈ వైఎస్ సెంటిమెంట్ వైఎస్ మరణం సెంటిమెంటు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డికి యాడ్ అన్ ఎలిమెంట్గా మారుతుంది రేపటి ఎన్నికల్లో అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.